అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేతాజీ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి డివిజన్లో కానీ ఈ కార్యక్రమం మా నాయకులు కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా తెలుగుదేశం మా ముఖ్యమంత్రి వర్యులు 3వ శనివారం ఎక్కడో చోట పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేలు అయితేమి, మంత్రులు అయితేమి, అందరూ ప్రతి ఒక్క చోట ఈ కార్యక్రమాన్ని 3వ శనివారం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అంటే ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రాలు నీట్గా ఉంచుకోవాలని, అలాగే మన ఇంటి వాతావరణం నీట్గా ఉంచుకోవాలని, ఇక్కడ ఈరోజు స్కూల్లో ముఖ్యంగా హ్యాండ్ వాష్ అయితే ఏమి, అలాగే స్కూల్ ప్రమిసెస్ అయితే ఏమి, అలాగే స్కూల్లో ఉండే క్లాస్లో ఉండే పరిశుభ్రత, ఇవన్నీ అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు. అంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్క కాన్సెప్ట్తో, ఒక థీమ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెలలో మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మార్కెట్ పరిశుభ్రత ఎట్లా పాటించాలి, అలాగే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఎక్కడ పడేయాలి, ప్లాస్టిక్ అనంతపూర్లో దాదాపు 95% ఇక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ ప్లేస్లో కానీ ఈ క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ వాడాలని చెప్పేసి గత నెలలో అవేర్నెస్ కల్పించడం జరిగింది. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి 3వ శనివారం బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.